హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్న మాడ్యూల్ వచ్చేసి మాడ్యూల్ 2 బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీ. సో ఇన్వెస్ట్ చేయాలన్నా, మార్కెట్లో ట్రేడింగ్ చేయాలన్నా ఈ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ అనేవి క్లియర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మార్కెట్లో మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకోవచ్చు. బేసిక్ ఫైనాన్షియల్ లిటరసీలో ఈ మాడ్యూల్లో మనకి ఫస్ట్ ఎపిసోడ్ వచ్చేసి అండర్స్టాండింగ్ మనీ అండ్ బ్యాంకింగ్. మనీ అంటే ఏంటి, అసలు ఈ బ్యాంకింగ్ అంటే ఏంటో చూద్దాం. మీ అందరికీ జనరల్గా మనీ అంటే ఏంటో అసలు తెలుసు. మనీ మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం యూజ్ చేస్తాం. మన డే టు డే లైఫ్లో కావాల్సిన గూడ్స్ కొనుక్కోవడానికి కానీ, అవసరమైన సర్వీసెస్కి పే చేయడం కోసం కానీ ఈ మనీని వాడతాం. ఇది కాయిన్స్ లాగా, పేపర్ కరెన్సీ లాగా, డిజిటల్ మనీ లాగా మనకి డిఫరెంట్ ఫామ్స్లో దొరుకుతుంది. అసలు మనీ అనే కాన్సెప్ట్ లేకముందు మన దగ్గర బాటర్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఉండేది. అంటే మన దగ్గర ఉన్న గూడ్స్, మనకు అవసరమైన గూడ్స్ కోసం వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్న మనం తీసుకోవడం అనమాట. అంటే వస్తువులు మార్పు చేసుకోవడం. ఈ బాటర్ సిస్టంలో పెద్ద మేజర్ డిఫెక్టివ్ ఒకటి ఉంది. మనకి కావాల్సిన గూడ్ అవతల వాడి దగ్గర ఉండాలి, అలానే వాళ్ళకి కావాల్సిన గూడ్స్ మన దగ్గర ఉండాలి. అప్పుడే దాన్ని ఒకరికొకరు మార్పు చేసుకోవడం కుదురుతుంది. ఇలాంటి సమస్య నుండి బయటపడడం కోసం మనీ అనే మీడియంని కనిపెట్టారు. ఇది యూనివర్సల్గా ఎక్కడైనా యాక్సెప్ట్ చేస్తారు. ఈ మనీకి మెయిన్గా 3 ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్, దీని మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్ అంటాం. అంటే ట్రాన్సాక్షన్స్ చేయడానికి అవతల వాళ్ళ దగ్గర మనకు కావాల్సిన గూడ్స్ కోసం ఈ మనీతో ఎక్స్చేంజ్ చేస్తాం అనమాట. సెకండ్లీ, ఇట్స్ యూనిట్ ఆఫ్ అకౌంట్. అంటే దీనికి ఒక స్టాండర్డ్ వాల్యూ ఉంటుంది. ఒక 500 నోట్ తీసుకుంటే అది నా దగ్గర అయినా సరే దాని వాల్యూ 500, మీ దగ్గర అయినా సరే దాని వాల్యూ 500. లాస్ట్ వన్, మనీని సేవ్ చేయడం కోసం వాడతాం. అంటే గ్రాడ్యువల్గా దీన్ని మనం స్టోర్ చేసినట్టయితే ఈ ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. సో దీన్ని సేవింగ్స్లో కూడా వాడతాం. సో ఇప్పుడు బ్యాంకింగ్ అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ బ్యాంక్స్ అంటే ఏంటి? బ్యాంక్స్ అనేవి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవి మనం డిపాజిట్ చేసే మనీని యాక్సెప్ట్ చేసి అది మళ్ళీ తిరిగి లోన్స్ లాగా క్రెడిట్ క్రియేట్ చేసి మళ్ళీ ఎకానమీలోకి పంప్ చేస్తుంది. అంటే తిరిగి ఇండివిజువల్స్కి కానీ, కంపెనీస్కి కానీ తిరిగి లోన్స్ రూపంలో ఇస్తుంది. ఈ బ్యాంక్స్ అనేవి మన మనీని స్టోర్ చేసుకోవడానికి ఒక సేఫ్ ప్లేస్ లాంటివి. ఇంకా లోన్స్ లాంటి వేరియస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఇస్తాయి. ఎకానమీలో ఎప్పుడు మనీ అనేది ఫ్రీగా ఫ్లో అవుతూ ఉండడానికి ఈ బ్యాంక్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి ఇండివిజువల్స్కి ఇంకా బిజినెసెస్కి మనీ ఇవ్వడం ద్వారా ఎకనామిక్ గ్రోత్ ఉండేటట్టు చూస్తాయి. బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి సిస్టమ్ మీద వర్క్ చేస్తుందో చూద్దాం. ఈ సిస్టమ్ని మనం ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటాం. ఈ ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మనం డిపాజిట్ చేసిన 100 రూపీస్లో అదొక ఫ్రాక్షన్, అంటే ఒక 10 రూపీస్ దగ్గర పెట్టుకుని మిగిలిన 90 రూపీస్ బయటకు మళ్ళీ లోన్స్ రూపంలో ఇస్తుంది. ఆ ఇచ్చిన లోన్స్ ద్వారా ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసుకుని మళ్ళీ ఆ మనీని సర్క్యులేట్ చేస్తుంది. ఈ లెండింగ్ ప్రాసెస్ వల్ల, అంటే ఇలా మనీ మళ్ళీ తిరిగి బయటకు ఇవ్వడం వల్ల ఎకానమీలో ఎక్కువ మనీ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. దీని ద్వారా ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంటుంది. ఒక బ్యాంక్ లోన్స్ ఇచ్చి మనీ లెండ్ చేసినప్పుడు అది వేరే బ్యాంక్స్లోకి తిరిగి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఈ సైకిల్ ఇలా కంటిన్యూ అయ్యి ఎకానమిక్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల మనీ సప్లై అనేది ఎకానమీలో పెరిగి గ్రోత్ అనేది ఉంటుంది. ఎకానమిక్ గ్రోత్కి ఈ బ్యాంక్స్ అనేవి చాలా వైటల్, అంటే ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఇండివిజువల్స్కి ఎడ్యుకేషనల్ లోన్స్, హోమ్ లోన్స్ లాంటివి ఇవ్వడం, అలానే కంపెనీస్కి బిజినెస్ లోన్స్ ఇవ్వడం, అలానే మన సేవింగ్ అకౌంట్స్ ఓపెన్ చేసి దాంట్లో మనీ సేవ్ చేసుకోవడం కోసం, అలాగే మన డే టు డే లైఫ్లో పేమెంట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ లైక్ యూపీఐలో మనం చేసే ట్రాన్సాక్షన్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న మన ఫండ్స్ డైరెక్ట్ అవతల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. సో ఇలాంటి వాటికి బ్యాంక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంట్రీలో మానిటరీ పాలసీస్ అనేవి డిజైన్ చేయడానికి ఈ బ్యాంక్స్ అనేవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మానిటరీ పాలసీస్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ఉండాలి, బ్యాంక్లో రిజర్వ్స్ ఎంత మెయింటైన్ చేయాలి, ఇలాంటివి మనీ రిలేటెడ్ పాలసీస్ అన్నీ మానిటరీ పాలసీస్ కిందకు వస్తాయి. సెంట్రల్ బ్యాంక్స్ లైక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవి ఏం చేస్తాయంటే, మన రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో, అంటే ప్రైవేట్ బ్యాంక్స్, వాటిలో రిజర్వ్స్ ఎంత ఉండాలి లేదా ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ రెగ్యులేట్ చేసి ఎకానమీలో మనీ సప్లై కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఎకనామిక్ స్టెబిలిటీ అనేవి మెయింటైన్ చేస్తాయి. మీరు సేవింగ్స్ చేస్తున్నా లేదా ఇన్వెస్టింగ్ చేస్తున్నా, డే టు డే ఎక్స్పెన్సెస్ మెయింటైన్ చేస్తున్నా, ఈ బ్యాంకింగ్ మీద ఇవి ఎలా వర్క్ చేస్తుంది, మనీ కాన్సెప్ట్ మీద ఐడియా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మీరు ప్రాపర్ అండ్ ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకోగలరు. ఈ సిరీస్ ముందు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ మీద, మనీ అన్న కాన్సెప్ట్ మీద మనం ఇంకా డెప్త్గా వెళ్తాం. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పాలసీస్ కానీ లేదా అసలు
ఎకానమీ ఎలా వర్క్ చేస్తుందన్న విషయం మీద మనం ఇంకా ఇన్ డెప్త్ చూస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్.